రైట్. థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చేసాం మనం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ. అరే ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అర్థం ఏంటి? ఎక్స్ నెగటివ్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంటే నెగటివ్స్లో బిగ్ నెంబర్ని అప్రోచ్ అవుతుంది, ఇటుంటేనేమో పాజిటివ్ ఇన్ఫినిటీ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుందంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు తెలుసా ఏంటో? ఎక్స్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎక్స్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్. ఎక్స్ ఒక నెగటివ్ నెంబర్ అంటే మైనస్ ఇన్ఫినిటీకి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. మైనస్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిందంటే నెగిటివ్లోనే పెద్ద నెంబర్కి పోయిందంటే ఎక్స్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్. నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే ఈ పాయింట్తో మనం ఒక కొత్త విషయాన్ని కూడా ఈ ప్రాబ్లంలో తెలుసుకోబోతున్నాం. సో యాజ్ యూజువల్గా మన కామన్ ప్రాసెస్లో పైన ఎక్స్ కామన్ ఏంటి, ఎందుకంటే ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతున్నప్పుడు మన మెథడ్ ఏంటి? 1/x స్క్వేర్లో వచ్చేలాగా చేసుకుంటాం. సో లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ కామన్ తీస్తే 2 + 3/x అవుతుంది బ్రాకెట్ లోపల. ఇక్కడ రూట్ లోపలే ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 - 1/x² మిగులుతుంది. సో ఈ ఎక్స్ స్క్వేర్ని బయటికి రాద్దాం ఇప్పుడు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ 2 + 3/x బై ఎక్స్ స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే ఎక్స్ అవుతుంది. రూట్లో ఏం మిగులుతుంది? 1 - 1/x². రైట్. ఈ స్టెప్ అర్థమైందా మీ అందరికీ? నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఈ స్టెప్ మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కూడా చేసాం. ఎక్స్ స్క్వేర్ బయటకు వస్తే ఎక్స్ అయింది. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏం లేదు కదా, నేనేం తప్పు చేయలేదు కదా, కరెక్టే చేశాను కదా. సో ఇలా చేస్తే రాంగ్ అవుతుంది. ఇది ఒక రాంగ్ ప్రాసెస్. ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ వేశాను. ఎక్స్ స్క్వేర్ బయటకు వస్తే ఎక్స్ అవటం అనేది పర్ఫెక్ట్లీ నాట్ కరెక్ట్. చెప్పాను కదా, అందుకనే మనకి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్కి ఫార్మల్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంది. ఇన్ఫార్మల్లో మనం జనరల్గా వాడుతుండే ఎక్స్ స్క్వేర్ రూట్లో పెడితే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ ఎక్స్ బయటకు వస్తున్నా, కాదు కాదు కాదు. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఎక్స్ రాసేటప్పుడు ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎప్పుడు రాయాలంటే ఎక్స్ ఒక పాజిటివ్ వాల్యూ అయినప్పుడు మాత్రమే రాయాలి. మీకు తెలుసో లేదో మీరు చూడండి, -5² ఉందనుకోండి, మీరు చెప్పండి, -5² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే -5 వస్తుందా? ఇది కరెక్ట్ స్టెప్పేనా? చెప్పండి. ఇది రూట్ ఆఫ్ -5² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ -5 మిగిలింది, ఇది కరెక్టేనా? నో నో. ఇది భయంకరమైన మిస్టేక్. మామూలు మిస్టేక్ కాదు, భయంకరమైన మిస్టేక్. ఇది ఇలా రాయకూడదు. సో దీన్ని ఎలా రాయాలంటే -5² 25 అని రాస్తాం. 25 ఈజ్ నథింగ్ బట్ 5² అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 5. చాలా డౌట్లు వస్తాయి ఇప్పుడు మీకు, సార్ ఇక్కడ ఏం తప్పు జరిగింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యే కదా. అన్నో, మీరు ఈ సింబల్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటే మీకు ఈ ప్రాబ్లం రాదు. ఇదేం సింబలు? రూట్ సింబలా? కాదు. ఇదేం సింబలు? స్క్వేర్ రూట్ సింబలా? కాదు. స్క్వేర్ రూట్ సింబల్ కూడా కాదు. ఇది ఎగ్జాక్ట్గా ఏంటో తెలుసా? ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్. ఇది ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్కి గుర్తు. ఇది మళ్ళీ ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే 25కి రెండు స్క్వేర్ రూట్స్ ఉంటాయండి, -5 అండ్ 5. ఇవి రెండు స్క్వేర్ రూట్స్ 25కి, అవునా? వీళ్ళిద్దరిలో దీన్ని ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అంటాం. నెగిటివ్ పాజిటివ్లో పాజిటివ్ అని ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ అంటే ఈ గుర్తు పెట్టాము అంటే దీని ఆన్సర్ ఎప్పుడైనా సరే ప్లస్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రూట్ కింద ఎవరన్నా ఉండనండి. రూట్ 81 అంటే మీరు +9 -9 ఏదైనా రాయొచ్చు అనుకుంటారేమో. నో, +9. రూట్ 81 అంటే అర్థం ఏంటి? 81 యొక్క ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ రాయమని, స్క్వేర్ రూట్ రాయమని కాదు, 81 యొక్క ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ రాయమని. సో ఈ సింబల్ ఉంది అంటే మన ఆన్సర్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఆన్సర్ రావాలి ఖచ్చితంగా. ఈ స్క్వేర్ రూట్ సింబల్ ఉంది అంటే దాని కింద ఎవరున్నా సరే దాని ఫైనల్ ఆన్సర్ ఆల్వేస్ పాజిటివ్. దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో రూట్ x² = x ఎప్పుడు రాయొచ్చు మీరు? x ఒకవేళ పాజిటివ్ అయితే. ఒకవేళ x నెగిటివ్ అనుకోండి, రూట్ x² ఎంత రాయాలి? ఎప్పుడు x నెగిటివ్ అయినప్పుడు, ఒక నెగిటివ్ నెంబర్ అయినప్పుడు, ఇలాగా నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఏం రాయాలి? -x రాయాలి. ఎందుకు? x నెగిటివ్ నెంబర్,
ఎక్స్ నెగిటివ్ నెంబర్ అయితే మైనస్ ఎక్స్ ఏమవుతుంది, పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో అల్టిమేట్గా ఇది ఒక పాజిటివ్ వాల్యూ. కన్ఫ్యూజ్ కాకండి, మైనస్ ఎక్స్ ఉంది మీరు పాజిటివ్ అంటున్నారు ఏంటి అనుకున్నారు. మైనసే ఎక్స్ ఒక నెగిటివ్ నెంబర్ అంటున్నాను. ఎక్సే, ఈ ఎక్సే ఒక నెగిటివ్ నెంబర్. ఒక నెగిటివ్ నెంబర్ చెప్పండి, మీ ఇష్టం వచ్చింది. ఎక్స్ బదులు -3 చెప్పండి. ఈ మైనసే మళ్ళీ ఎక్స్ అంటే మళ్ళీ ఇంకొక నెగిటివ్ నెంబర్. సో 2 ఇంటూ చేస్తే పాజిటివ్ అయిపోయింది కదా. సో ఎక్స్ నెగిటివ్ నెంబర్ అయినప్పుడు రూట్లోంచి x² బయటకు రాసేటప్పుడు మనం -x రాయాలి. సో అదే ఇక్కడ జరిగిన తప్పు. x² బయటకు వస్తే ఎక్స్ అని రాయకూడదు, -x అని రాయాలి. ఎందుకు అంటే ఎక్స్ ఇక్కడ నెగిటివ్ నెంబర్. మీకు ఫస్ట్ చెప్పాను, నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు అని చెప్పానా. ఎక్స్ ఒక నెగిటివ్ నెంబర్ అని మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం. సో నెగిటివ్ నెంబర్ కాబట్టి రూట్లోంచి బయటకు వచ్చేటప్పుడు x² యొక్క స్క్వేర్ రూట్, ప్రిన్సిపల్ స్క్వేర్ రూట్ -x అవుతుంది. ఎందుకు -x అవుతుంది? ఎక్స్ ఒక నెగిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్కి ఇంకొక నెగిటివ్ పాజిటివ్, టోటల్ పాజిటివ్ అవ్వాలి. సో ఇప్పుడు బయటకు వచ్చింది -x. అది విషయం. ఓకేనా. అలవాట్లో పొరపాటుగా x² రూట్లోంచి బయటకు వచ్చి ఎక్స్ అని రాశారనుకోండి, గోవిందా గోవిందా. అది స్టోరీ. కొత్త విషయం ఇది, మీకు తెలిసిందే అయి ఉంటుంది మ్యాక్సిమం. ఏంటో తన భ్రమ. ఇప్పుడు ఎక్స్ క్యాన్సిల్ చేసుకోండి చక్కగా, తప్పలేదు. చలో. సో ఎక్స్ -∞ అప్రోచ్ అయితే ఇది మనకు మామూలు పద్ధతి ఏంటి, లిమిట్ 1/x 0ని అప్రోచ్ అవుతుందండి, 1/x² కూడా 0ని అప్రోచ్ అవుతుంది. అది పాజిటివ్ ఇన్ఫినిటీ పోయినా నెగిటివ్ ఇన్ఫినిటీ పోయినా వాటి రెసిప్రోకల్స్ మాత్రం ఇప్పుడు 0ని అప్రోచ్ అయితే సబ్స్టిట్యూట్ ఒక మాట రాద్దామా. 2 + 3 × 1/x అని రాద్దాం, బై రూట్లో 1 - 1/x² అని రాద్దాం. మైనస్ ఉంది కదా, ఇక్కడ పడేద్దాం. రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఇక 1/x 0, 1/x² 0 అంటే మిగిలేది ఏంటండి 2a. ఇది 0 కింద 1 మిగులుతుంది. 1 - 0 1 మిగులుతుంది. డినామినేటర్ సరే 1 అని ఒక స్టెప్ రాద్దాం, బై 1. సో -2. రైట్, చలో నెక్స్ట్ ప్రాబ్లం బయలుదేరదాం పదండి. రైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. మనం ఏం చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్లో, ప్రాబ్లమ్స్ నేర్చుకుంటూనే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో x → ∞ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం ఇప్పటి వరకు. x → ∞ ఉన్న ప్రాబ్లమ్స్లో 1/x 1/x² వచ్చేలాగా చేసుకున్నాం. ఓ ప్రాబ్లంలో అయితే డైరెక్ట్ ఇన్ఫినిటీనే సబ్స్టిట్యూట్ చేసాం, తప్పలేదు. ఇన్ఫినిటీని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా తప్పలేదు. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనకు బాగా పరిచయం ఉన్న శాండ్విచ్ థీరంని అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా శాండ్విచ్ థీరం ఉంటుందండి. ఇన్ఫైనైట్ లిమిట్స్లో కూడా, లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర కూడా, అంటే ఇన్ఫినిటీ దగ్గర మనం లిమిట్స్ డిస్కస్ చేస్తున్నాం. లిమిట్స్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ దగ్గర డిస్కస్ చేసేటప్పుడు కూడా మనం శాండ్విచ్ థీరంని అప్లై చేయొచ్చు. శాండ్విచ్ థీరంని మనం అప్లై చేయొచ్చు. సో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా చేయొచ్చు. సో శాండ్విచ్ థీరం ఎట్లా అప్లై చేస్తాం, ఫస్ట్ sin x యొక్క రేంజ్ మీకు తెలుసు. ఫస్ట్ ఒక ఇన్ఈక్వేషన్ తయారు చేయమని, sin x ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and 1. sin x వాల్యూ -1కి 1కి మధ్య ఉంటుంది. రైట్, మెల్లమెల్లగా ఈ ఫంక్షన్ వచ్చేలా చేయాలి. ఈ మధ్యలో ఈ ఫంక్షన్ రావాలి. సో sin x ఉంది, పైన న్యూమరేటర్లో ఇంకేముంది 2+ ఉంది కదా. సో మొత్తానికి 2 కలుపుకుంటూ పోండి. ఈ ఈక్వేషన్కి -1 < sin x < 1కి అన్నిటికీ 2 కలపండి, +2 2 +2. అప్పుడు ఇదెంత అవుతుంది, 1 < 2 + sin x < 3. ఇంకేం కావాలి మనకి, న్యూమరేటర్ భాగం వచ్చేసింది. డినామినేటర్లో x² + 3తో డివైడ్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని x² + 3తో డివైడ్ చేయండి. 1 < 2 + sin x < 3. సో మొత్తాన్ని x² + 3తో డివైడ్ చేయండి. x² + 3 x² + 3 x² + 3 డివైడ్ చేసామా. ఈ డివిజన్ ఇలా చేసామంటే మనం ప్రమాదంతో ఆటలాడినట్టే, ఒక రకంగా చాలా రిస్క్ చేసినట్టే. మనం ఒకటి చెక్ చేయకుండా ఇలా చేసాం. అలా చెక్ చేయకుండా చేయటం అత్యంత ప్రమాదకరం. మీరు దీన్ని ఇంటి దగ్గర అనుకరించకండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇన్ఈక్వాలిటీస్ విషయంలో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. నేను ప్రాబ్లమ్స్లో కలిపి చెప్తున్నా. కాన్సెప్ట్స్ అన్నీ ముందు చెప్తే ప్రాబ్లం దగ్గర మర్చిపోతారు.
సో ఇన్ఈక్వాలిటీస్ని మనం డీల్ చేసేటప్పుడు ఏం డీలింగు, ఎడిషను సబ్ట్రాక్షన్ దగ్గర మనం పట్టించుకోం. ఓన్లీ ఇన్ఈక్వాలిటీస్లో ఏదన్నా మనం మల్టిప్లికేషన్ చేస్తే, ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని ఎవరితోనన్నా ఇంటూ చేస్తే, దీన్ని ఎవరితోనన్నా సేమ్ నెంబర్తో ఇంటూ చేసి, ఇక్కడ మనకు అవసరం రాలేదు, 2ని కలిపాం మనం, ఇన్ఈక్వాలిటీ మొత్తానికి 2ని కలిపాం. సో కలపటాలు తీసివేతల్లో, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్లో, ఇన్ఈక్వాలిటీస్లో పెద్ద సమస్య ఏం రాదు. ఎవరినన్నా మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినా, ఎవరినన్నా డివిజన్ చేయాల్సి వచ్చినా, ఇక్కడ చేసాం కదా డివిజన్, ఈ రెండు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ఈక్వాలిటీస్ విషయంలో మల్టిప్లికేషన్ డివిజన్స్ చేసేటప్పుడు మీరు ఎవరిని డివైడ్ చేస్తున్నారు, ఎవరిని మల్టిప్లై చేస్తున్నారు, ఆ టర్మ్ ఉంటుంది కదా, ఆ టర్ము ఒక పాజిటివా ఒక నెగిటివా చెక్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. చెక్ చేయకుండా మీరు ఆ మల్టిప్లికేషన్ చేయకూడదు, మీరు ఆ డివిజన్ చేయకూడదు. సో అది మీరు ఎవరితో మల్టిప్లై చేస్తున్నారు లేదా ఎవరితో డివైడ్ చేస్తున్నారు, ఆ టర్మ్ పాజిటివ్ టర్మా నెగిటివ్ టర్మా, చెక్ చేయకుండా డివిజన్ చేయకూడదు. నేను చెక్ చేయకుండా డివిజన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఒక నేరం చేశాను, నాకు శిక్ష తప్పదు, నేను తర్వాత వేసుకుంటాను, ఆల్రెడీ వేసుకుంటున్నాను నా శిక్ష. సో x² + 3 ఇప్పుడు ఒక పాజిటివ్ టర్మా నెగిటివ్ టర్మా చెక్ చేద్దాం. చలో, x² ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు కదా. ఎక్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా స్క్వేర్ ఉంది కాబట్టి టోటల్గా x² ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ వాల్యూ, రైట్? అంటే x 0 కానప్పుడు, >0 ఏ వాల్యూ అయినా, <0 ఏ వాల్యూ అయినా. ఒక పాజిటివ్ వాల్యూ ఇది, దానికి ఇంకొక పాజిటివ్ వాల్యూ కలిపాం, పాజిటివ్ వాల్యూకి పాజిటివ్ వాల్యూ కలిపాం. సో టోటల్గా ఈ టర్మ్ పాజిటివేగా, అంతేగా. ఇప్పుడు ఇది పాజిటివేగా. సో ఇప్పుడు నేను పాజిటివ్ అయింది కాబట్టి నేను చేసిన డివిజన్ కరెక్ట్ అయింది. అదృష్టవశాత్తు నేను చెక్ చేయకుండా చేశాను కానీ కరెక్ట్ చేశాను, కానీ అన్ని సందర్భాల్లో కుదరదు కాబట్టి చెక్ చేయటం ఇంపార్టెంట్. ఎక్కడ చెక్ చేయాలి? ఈ స్టెప్ తర్వాతనే x² + 3 గురించి ఒక మాట రాసి ఈ గ్యాప్లో x² + 3 ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. ఎందుకు చెక్ చేయాలి? ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు చెక్ చేయాలంటే అండి, ఒకవేళ కనుక మీరు డివైడ్ చేసేది లేదా మల్టిప్లై చేసే టర్మ్ నెగిటివ్ అనుకోండి, ఇన్ఈక్వేషన్ చేంజ్ చేయాలి. <> గ్రేటర్ దాన్ చేయాలి, గ్రేటర్ దాన్ చేయాలి, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ చేయాలి. ఇన్ఈక్వాలిటీస్ డిఫరెంట్ అయితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 3 కన్నా చిన్నది, 1 3 కన్నా చిన్నది. ఇప్పుడు నేను దీన్ని -2తో డివైడ్ చేస్తాను, -2తో డివైడ్ చేస్తాను. చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు చిన్నది? ఇప్పుడు ఇది చిన్నది. ఇప్పుడు సో ఇది తిరుగుతుంది, ఇప్పుడు ఇది పెద్దది అయిపోతుంది. -½ కన్నా -3/2 చిన్న వాల్యూ అవుతుంది. చూసారా, మైనస్ నెంబర్తో డివైడ్ చేసేసరికి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయింది. లేదు, మళ్ళీ చూద్దాం. 1 3 కన్నా చిన్నది. ఇప్పుడు -1తో ఇంటూ చేయండి, అప్పుడు ఇది -1 ఇది -3. ఇప్పుడు ఎవరు చిన్న? -3 చిన్నది. సో మైనస్తో మల్టిప్లై చేసినా మైనస్తో డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేయాలి. పాజిటివ్తో చేంజ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అమ్మయ్య, నోట్ డౌన్ చేసుకున్నారా? వెరీ గుడ్, చేసుకున్నారు. x² + 3 x² + 3 x² + 3 త్రూ అవుట్ ద ఈక్వేషన్ x² + 3తో డివైడ్ చేసిన. ఇంతకీ ఎందుకు x² + 3? మన క్వశ్చన్లో ఉంది కాబట్టి. సో ఇది పాజిటివ్ కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ చేయలేదు. సో మన క్వశ్చన్ వచ్చేసిందా మిడిల్లో? క్వశ్చన్ ఈ మిడిల్ భాగం క్వశ్చనే కదా. సో ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూకి రైట్ ఎక్స్ట్రీమ్ వాల్యూకి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అవి రెండు సేమ్ అయితే, శాండ్విచ్ చిత్రం అదే కదా, దీని లిమిటు సేమ్ అయితే అదే మధ్యలో మనకు కావాల్సిన దాని లిమిట్ అవుతుంది. సో లెఫ్ట్ దానికి లిమిట్ x → ∞ 1/x² + 3. ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా. 1/x బదులు ఇన్ఫినిటీ పెడితే ∞² + 3. ఇన్ఫినిటీ అంటేనే పెద్ద వాల్యూ, ఇన్ఫినిటీ స్క్వేరు మహా పెద్ద వాల్యూ, మహా పెద్ద వాల్యూకి 3 కలిపితే అది మహా పెద్ద వాల్యూ. సో 1/, మహా పెద్ద వాల్యూ, 1/, బిగ్ వాల్యూ, 1/, ఈజ్ నథింగ్ బట్ 0. 1/∞ టోటల్ ఇదంతా ∞² + 3 ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. 1/∞ ఈజ్ 0. సో లిమిట్ x → ∞ 1/x² + 3 ఈజ్ 0. దీని సంగతి రైట్ సైడ్ లిమిట్ x → ∞
3/x² + 3 ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి 3/∞² + 3. సో ఇది కూడా 3 బిగ్ వాల్యూ, మీరు రాయకండి అట్లా బిగ్ వాల్యూ అని ఇన్ఫినిటీ అని రాయండి, మా అలవాటు చేసుకుంటారు. 3/∞, ∞² + 3 = ఇన్ఫినిటీ. సో 3/∞ ఈజ్ ఆల్సో 0. డినామినేటర్లో బిగ్ వాల్యూ ఉంటే ఇట్ ఈస్ 0. సో 0 0, సో 0. Therefore by sandwich theorem, limit extends to infinite by x² + 3 is also 0. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, థర్డ్ ప్రాబ్లం. ఇందులో కూడా మనకి ట్రిగనామెట్రిక్ టర్మ్ వచ్చింది cos²x. sin xకి లిమిట్ మీకు తెలుసు. sin x కనపడితే sin x అయినా sin సంథింగ్, ఊరికే ఎక్స్లు ఎందుకు, sin సంథింగ్, sin x, sin 2x, sin 3x, sin ఎనీథింగ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and 1. sin ఎనీథింగ్, cos ఎనీథింగ్ కూడా, cos ఎనీథింగ్ లైస్ బిట్వీన్ -1 and 1. ఈ సంగతి మనకు తెలిసిందే కదా, మనం శాండ్విచ్ థియరమ్స్ అన్నిట్లో వాడుతున్నాం. మీకు sin² సంథింగ్ గురించి చెప్పనా? sin² సంథింగ్ లైస్ బిట్వీన్ 0 and 1. cos² సంథింగ్ లైస్ బిట్వీన్ 0 and 1. సో ఒకవేళ స్క్వేర్లు కనుక మీకు వస్తే మీరు అప్పుడు వాటి లోవర్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూ, లీస్ట్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూ 0 1 రాయాలి. అంటే ఇప్పుడు మీకు గ్రాఫ్లు కూడా ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు sin x గ్రాఫ్ ఉందనుకోండి, ఇలా ఉంటుంది sin x గ్రాఫ్, రైట్, అవునా? sin x ఇది, దీన్ని స్క్వేర్ చేస్తే, sin xని మనం స్క్వేర్ చేస్తే మీకు అంత పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. ఇక్కడ అంటే sin x ఇదైతే sin²x ఇది, sin²x వాల్యూ లీస్ట్ వాల్యూ 0, హైయెస్ట్ వాల్యూ 1. sin x ఇది మామూలు sin x, ఇది sin²x. సో sin xలో లీస్ట్ వాల్యూ చూడండి, లీస్ట్ వాల్యూ -1 ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ 1 ఉంటుంది. సో sin x అందుకనే sin సంథింగ్ -1కి 1కి మధ్యలో ఉంటుంది, -1కి 1కి మధ్యలో ఉంటుంది. sin² 0కి 1కి మధ్యలో ఉంటుంది. సేమ్ కాస్ గ్రాఫ్ కూడా అంతే, cos² కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇది ఒక పద్ధతి. లేదు సార్ మాకు ఇన్ని లిమిట్స్ ఎందుకు, మాకు sin తెలుసు -1కి 1కి మధ్యలో ఉంటుంది, కాస్ తెలుసు -1కి 1కి మధ్యలో ఉంటుంది. సో వాటినే బేస్ చేసుకొని చేస్తాం ప్రతి ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ cos²x ఉంది కదా, cos²xని 1 + cos 2x/2గా మార్చుకుంటే స్క్వేర్లు ఉండవు. అప్పుడు ఈ లిమిట్స్నే అప్లై చేసి చేయొచ్చు. మీరు చెప్తా, నేను బ్రీఫ్గా చెప్తాను. నేను మెయిన్గా మనం స్టార్టింగ్ నేను cos² తీసుకుంటాను. cos² లిమిట్ మనకు తెలుసు కదా, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. క్వశ్చన్ రావాలి మనకు మెల్లమెల్లగా. సో ఇక్కడ 2ని యాడ్ చేస్తున్నాం. సో త్రూ అవుట్ ద ఇన్ఈక్వేషన్ యాడ్ 2. సో 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 + cos²x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. రైట్, క్వశ్చన్ వచ్చిందా? రాలే, ఇంకా డినామినేటర్ ఉంది. డినామినేటర్ అంటే x + 2007తో ఇప్పుడు మొత్తం డివైడ్ చేయాలి. ఏం చేయాలి? డివైడ్ చేసే ముందు అది పాజిటివా నెగిటివా చెక్ చేయాలి కదా. సో x ఇక్కడ చూడండి, x ఈజ్ అప్రోచింగ్ బిగ్గెస్ట్ వాల్యూ, పాజిటివ్ సైడ్లో బిగ్గెస్ట్ వాల్యూ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే x ఈజ్ క్లియర్లీ ఏ పాజిటివ్ వాల్యూ. సో x ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ, 2007 ఈజ్ ఆల్రెడీ ఏ పాజిటివ్ వాల్యూ, positive plus positive is also a positive value. Since x plus 2007 is a positive value, signs of inequality remains same when the inequation is divided by x plus 2007. ఊరికే మీకు అవగాహన కోసం రాసిన ప్రతిసారి ఇంత స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. సో x plus 2007తో డివైడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ డిస్టర్బ్ అవ్వదు అని దాని అర్థం. సో డివైడ్ చేద్దామా? 2ని x plus 2007తో, 2 plus cos²xని x plus 2007తో, 3ని
ఎక్స్ ప్లస్ 2007తో అందరినీ 2007తో డివైడ్ చేయటం జరిగింది. సో మన క్వశ్చన్ తయారైపోయింది మిడిల్ పార్ట్లో. సో ఇప్పుడు దీని లిమిట్ కనుక్కుందాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు క్లియర్గా అర్థమవుతుంది దీని లిమిట్ జీరోలో అవుతాయని. మనం చేసి ఉన్నాం కాబట్టి ఇవి మనం ఈజీగా చెప్పేయచ్చు. కానీ నేను చెప్తాను ప్రాసెస్ ప్రకారమే పోదాం, చట్టం ప్రకారమే పోదాం. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దీని లిమిట్ రాద్దాం. లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ ఇన్ఫినిటీ 2/x + 2007. बोलिए 2/x infinity plus 2007. Infinity big number plus 2007 another big number. So 2/infinity is 0. Next, limit x is approaching infinity 3/x plus 2007. Same story, 3/infinity plus 2007. So 3 big number. So this is also 0. సో ఫైనల్గా రెండు లిమిట్స్ సేమ్ అయినాయి కాబట్టి బై శాండ్విచ్ థియరం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిట్ 2 + cos² x బై ఎక్స్ ప్లస్ 2007 ఈజ్ ఆల్సో 0. ఓకేనా, ఇది ఒక పద్ధతి. నోట్ డౌన్ చేసుకున్నారా? చలో ఇంకోటి ఏం చెప్పాను నేను, షార్ట్కట్లో చేస్తాను రెండోది ఫటాఫట్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో 2 + cos² x అంటే 1 + cos 2x బై 2 బై ఎక్స్ ప్లస్ 2007. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, 2ని LCM చేయండి, 2 2s are 4 + 1 5. సో 5 + cos 2x బై 2ని కిందకి ఇంటూ చేయండి, 2x + 2007 2 times మల్టిప్లై చేస్తే 4014. 2 7s are 14, 2 2s are 4, 4014. సో క్వశ్చన్ ఇలా మారిపోయింది. ఇది ఇచ్చిన క్వశ్చన్, దీన్ని ఇలా చేంజ్ చేసాం. సో ఇందులో ఇప్పుడు cos 2xతో మొదలు పెడతాం మనం. cos 2x, cos సంథింగ్ 2x ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి సంథింగ్ లైస్ బిట్వీన్ -1 and 1. ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. సో తర్వాత 5 కలపండి త్రూఅవుట్ ద ఈక్వేషన్. తర్వాత 2x + 4014తో డివైడ్ చేయండి. ఇటు దానికి లిమిట్ కనుక్కోండి, ఇటు దానికి లిమిట్ కనుక్కోండి, మిడిల్ దానికి లిమిట్ 0 వచ్చేస్తుంది. 2 0 వస్తే మిడిల్ దానికి 0. సో అట్లా మీకు ఒకవేళ cos² మాకు తెలియదు అనుకుంటే, కాస్ట్లే తెలుసు అనుకుంటే ఇట్లా చేంజ్ చేసుకొని కూడా మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. ఇది కూడా సేమ్ స్టోరీ. ఇది కాసుల్లోనే ఉంది, స్క్వేర్లలో లేదు. సో దీంతో మొదలు పెడదాం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఎక్స్ -ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది అన్నాడు అంటే ఎక్స్ ఒక నెగిటివ్ నెంబర్ అని మెన్షన్ చేశాడు. వాడాల్సిన సమయంలో ఈ పాయింట్ని మనం కరెక్ట్గా వాడదాం. సో cos 3xతో మొదలు పెడదాం. cos సంథింగ్ లైస్ బిట్వీన్ -1 and 1. సో cos 3x వచ్చింది. cos 3x మైనస్ ఉంది కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చెప్పాను కదా, ఇన్ఈక్వాలిటీస్ డిస్టర్బ్ అవుతాయి. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది 1 అవుతుంది. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది -cos 3x, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది -1 అవుతుంది. గ్రేటర్ దాన్ లెస్ దాన్లలో రాయాలంటే మనం ఈ ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని ఇట్లా తిప్పి రాద్దాం. దీన్ని ఇటు తిప్పి రాద్దాం. సో ఇది ఇటు వేద్దాం. సో -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -cos 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అర్థమైంది కదా మీకు? సో అయ్యో ఇలా ఉన్న ఈక్వాలిటీ రాశాను. మధ్యలో -cos 3x వచ్చింది. ఇంకెవరు కావాలి? 6x². సో 6x² త్రూ అవుట్ ద ఈక్వేషన్ కలిపేయండి. -1 + 6x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6x² -cos 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 + 6x². సో 6x² కలిపేటప్పుడు మనం అది పాజిటివ్ నెగిటివ్ చెక్ చేయక్కర్లేదు. ఇక డివైడ్ చేయాలి. x² + 5తో డివైడ్ చేయాలి. మీకు తెలుసు x నెగిటివ్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఉంది x² కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పాజిటివే. పాజిటివ్ ప్లస్ పాజిటివ్. సో x² + 5తో ఇప్పుడు డివైడ్ చేస్తున్నాను. 6x² - 1 బై x² + 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6x² - cos 3x బై x² + 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6x² + 1 బై x² + 5. రైట్. ఇక ఏం చేయాలి ఇప్పుడు మనం? శాండ్విచ్ థియరం అప్లై చేయాలి. లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ దానికి లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్ ఎక్స్ట్రీమ్ దానికి లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ x ఈజ్ టెండింగ్ టు -ఇన్ఫినిటీ 6x² - 1 బై x² + 5. ఈ ఆల్జీబ్రాయిక్ మీకు ఐడియా ఉంది కదా, మీకు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఇది మనం చేసాం. సేమ్ x² డిగ్రీలు సేమ్ ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ ఏంటి? డైరెక్ట్గా వీటి కోఎఫిషియెంట్సే 6/1. ఆన్సర్ 6. దీని ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది మీకు 6/1 6 వస్తుంది.
సో ప్రాసెస్ చేద్దాం, చూసి చెప్పచ్చు కానీ ప్రాసెస్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీయాలి. ప్రాసెస్ ఏంటి? ఎక్స్ ఇస్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిట్, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 6 మైనస్ 1/x స్క్వేర్. కింద కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, 1 ప్లస్ 5/x స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీని రీచ్ అయినా ప్లస్ ఇన్ఫినిటీని రీచ్ అయినా 1/x స్క్వేర్ 1/x క్యూబ్ వీళ్ళు మాత్రం ఎప్పుడు జీరోని అప్రోచ్ అవుతారు. సో 1/x స్క్వేర్ 0, 5/x స్క్వేర్ 0. ఫైనల్గా ఆన్సర్ ఇక్కడే రాస్తున్నాను, 6/1 అంటే 6. సో లెఫ్ట్ లీస్ట్ వాల్యూకి లిమిట్ 6 వచ్చింది, రైట్ సైడ్ హైయెస్ట్ వాల్యూకి లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ ఈస్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ 6x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 5. సేమ్ స్టోరీ. అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంతే కదా తేడా. సో లిమిట్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే సో 6 ప్లస్ 1/x స్క్వేర్, కింద కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 5/x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 1/x స్క్వేర్ 0, 1/x స్క్వేర్ 0, 6/1 ఈజ్ 6. సో అదేవిధంగా స్టోరీలో అటు ఇటు 6లు వచ్చినాయి కాబట్టి దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఇన్ఫినిట్ మైనస్ ఇన్ఫినిట్ 6x స్క్వేర్ మైనస్ కాస్ 3x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 వాల్యూ ఈజ్ 6 బై శాండ్విచ్ థియరమ్. ఇక్కడ రాసుకోండి, బై ప్రతిసారి రాసిన కానీ బై శాండ్విచ్ థియరమ్ అని రాయండి. ఓకే, ఈ లాస్ట్ దాని స్టోరీ కూడా క్లోజ్ చేద్దాం మనం. ఇక్కడ 2 ట్రిగనామెట్రిక్ టర్మ్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మీరు సింగిల్ స్టెప్ శాండ్విచ్ థీరం అప్లై చేయడం చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎగ్జాక్ట్ లీస్ట్ వాల్యూ, ఎగ్జాక్ట్ గ్రేటెస్ట్ వాల్యూ చెప్పడం కష్టమవుతుంది ఈ కాంబినేషన్కి. ఎన్ని ఈక్వేషన్స్ని యాడ్ చేయకూడదు తెలుసా మీకు? నేను 0 ≤ x ≤ 1 ఉందనుకోండి, సపోజ్ 2 ≤ y ≤ 7 ఉందనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేసి 0 + 2 0, x + y 1 + 7 8 ఇది రాయకూడదు, తప్పు అవుతుంది. ఇన్ఈక్వాలిటీస్ని మనం అట్లా యాడ్ చేయకూడదు. సో మీరు సింగిల్ శాండ్విచ్ థీరం అప్లై చేయాలంటే ఇట్లా యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎడిషన్ డైరెక్ట్ చేయడం తప్పు. దీనికి రకరకాల కండిషన్స్ ఉంటాయి. మనం ఈ లోయర్ గ్రేటెస్ట్ లిమిట్స్ వాల్యూస్ రాయడం కష్టమవుతుంది. ఇప్పుడు మీకు చెప్తాను, మీకు అర్థమయ్యేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ cos x ఉంది, మీరు ఏం చేస్తారు? cos x వాల్యూని ఏం చేస్తారు మీరు? ఇది -1కి 1కి మధ్యలో ఉంటుందని రాస్తారు. నెక్స్ట్ ఇది sin² x వాల్యూ ఏమని రాస్తారు? 0కి 1కి మధ్యలో ఉంటుందని రాస్తారు. మనకు కావాల్సిన cos x + sin² x కాబట్టి ఇవి రెండు కలపాలి కాబట్టి ఇది కలుపుతామంటే తప్పు అవుతుంది. సో ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ని యాడ్ చేయకూడదు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడిషన్స్ దగ్గర చాలా కండిషన్స్ ఉంటాయి. అందుకని ఇన్ఈక్వాలిటీస్ని మనం డైరెక్ట్గా యాడ్ చేయొద్దు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే విడదీసి సాధిద్దాం. కలిసిగా ఉంటే మనకు కుదరలేదు కాబట్టి వాళ్ళని విడగొట్టి వాళ్ళని గెలుద్దాం మనం. ఎట్లా అంటే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిట్, దిస్ ఈజ్ cos x by x plus 1 plus this is sin² x by x plus 1. Then we can apply limit both to the functions separately. Limit x tends to infinite cos x by x plus 1. అయ్యో, రైట్, ఓకే. లిమిట్ x tends to infinity sin² x by x plus 1. విడివిడిగా చేద్దాం, లాస్ట్లో కలిపేద్దాం. దీని స్టోరీ చెప్పండి. cos x by x plus 1, దీనికి శాండ్విచ్ థీరం అప్లై చేద్దాం. cos x lies between -1 and 1. సో cos xతో పాటు న్యూమరేటర్లో ఇంకేం లేదు, డినామినేటర్లో x plus 1 ఉంది. సో ఇన్ఈక్వేషన్ ఇప్పుడు x plus 1తో మనం డివైడ్ చేయబోతున్నాం. సో x plus 1 గురించి ఆలోచించాక డివైడ్ చేయాలి కదా. పాజిటివా నెగిటివా చెప్పండి. x పాజిటివ్, బిగ్ ఇన్ఫినిటీని రీచ్ అవ్వబోతుందంటే x పాజిటివ్ ప్లస్ ఇంకొక పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఒక పాజిటివ్ వాల్యూని. సో ఈ ఇన్ఈక్వేషన్ మొత్తాన్ని x plus 1తో డివైడ్ చేయటంలో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఏం చేంజెస్ చేయక్కర్లేదు. సో ఇలా డివైడ్ చేద్దాం. అప్పుడు లిమిట్ లెఫ్ట్ సైడ్ దానికి లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిట్ -1/x plus 1 చెప్పండి. -1/x దగ్గర ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ ప్లస్ 1.
So minus 1 by big number, big number plus 1 is also a big number. So minus 1 by big number is also 0. Is always 0. So atla right side edge dan chedama 1 by 1 plus. ఇది కూడా డైరెక్ట్ చెప్పచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిట్ 1 by x plus 1 అంటే 1 by infinity plus 1, నథింగ్ బట్ 1 by infinity, that is 0. సో లెఫ్ట్ రైట్ 0 అయినాయి కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ cos x by x plus 1 0. దీని స్టోరీ అయిపోయింది. సో ఇది 0 వచ్చేసింది. దీని సంగతికి వచ్చేద్దాం. ఇది పార్ట్ 1 అందామా, కేసు 1 అందాం. ఇది పార్ట్ 2. సో సైన్ స్క్వేర్ ఎక్స్, ఫస్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్తో మొదలు పెట్టాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది. ఇందాక నేను అనుకున్నాను సైన్ స్క్వేర్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది అని. మీకు స్క్వేర్లు ఇష్టం లేకపోతే సైన్ స్క్వేర్ని 1 minus cos 2x by 2 అని రాయొచ్చు. కొంచెం పెద్దది అవుతుంది అంతే. స్క్వేర్లు మీకు తెలిసిపోయింది, మీకు ఇందాక చెప్పాను కాబట్టి దీని ద్వారానే పోదాం. సో న్యూమరేటర్ సైన్ స్క్వేర్ ఏం లేదు న్యూమరేటర్లో రావడానికి, డినామినేటర్ x plus 1. సో ఇక్కడ కూడా x plus 1 పాజిటివ్ వాల్యూ, x ఇన్ఫినిట్ కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని x plus 1తో డివైడ్ చేయండి. ఇంకేంటి అయిపోయింది. సో లెఫ్ట్ ఆల్రెడీ ఇది 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిట్, ఇది 0, 0 by x plus 1 is 0, దీని వాల్యూ 0నే. ఎక్స్ ఎడిపోతే ఏముంది, 0 వాల్యూ 0నే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by x plus 1, ఇక్కడే చేసాం 1 by infinity plus 1 అంటే 1 by infinity అంటే ఇది కూడా 0. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ 0. సో దీని వాల్యూ 0 అయింది, దీని వాల్యూ 0 అయింది కాబట్టి దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 అందాం దీని ఇక్కడే. లిమిట్ ఎందుకు ఇక 1తో అవసరం లేదు, మొత్తం క్వశ్చన్ రాస్తున్నాను ఇక. లిమిట్ ఈక్వేషన్ రాసేస్తాను. కాస్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ 0. రెండు యాడ్ చేస్తే సో టోటల్ లిమిట్ 0 అవుతుంది. ఒక్క నిమిషం ఇంక ఫిల్ చేద్దాం. రైట్, వి లిమిట్స్ ఇన్ఫినిట్ లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ ఎక్సర్సైజ్ నెంబర్ 80. సో దీని మొత్తాన్ని మనం ఇప్పుడు ఒక్కసారి ఓవరాల్గా చూద్దాం, ఓవర్ వ్యూ లాగా చూద్దాం ఏం నేర్చుకున్నాం అనేది. ఎందుకంటే మీకు నేను స్టార్టింగ్లో కాన్సెప్ట్ అంతా చెప్పి ఎక్సర్సైజ్ చేయించలేదు. ప్రాబ్లంలోనే కాన్సెప్ట్ బాగుంటుంది అట్లా కూడా. సరే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఇన్ఫినిట్ లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిట్ లిమిట్స్ అంటే అర్థం ఏంటి, ఒక ఫంక్షన్ యొక్క లిమిట్ ఆన్సర్ ఇన్ఫినిటీ రావటం. అంటే లిమిట్ సపోజ్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు సమ్ అదర్ వాల్యూ, ఎక్స్ ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది అనుకోండి, దీన్ని మనం ఇన్ఫినిట్ లిమిట్స్ అన్నాం. ఇప్పుడు మీకు గ్రాఫికల్గా చెప్పిన ఒకసారి, ఇది ఇక్కడ చూడండి. సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఒక ఫంక్షను ఇలా 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 ఒక్కసారి ఇట్లా రైజ్ అయింది. అప్పుడు దాకా ఇలా 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 ఉన్న కిందనే ఉన్న కర్వ్ ఇలా మనం పోతున్న కొద్దీ, ఎక్కడికి పోతున్న కొద్దీ, ఏ దగ్గరికి పోతున్న కొద్దీ, అంటే ఎక్స్ ఏని అప్రోచ్ అవుతున్న కొద్దీ ఫంక్షన్ చూడండి ఒక్కసారిగా ఎక్కడికి పోతుంది, ఇన్ఫినిటీ వాల్యూ, వై యాక్సిస్ మీద ఇన్ఫినిటీ అతి పెద్ద వాల్యూకి వెళ్ళింది. సో లెఫ్ట్ నుంచి అప్రోచ్ అయ్యేది, రైట్ నుంచి అప్రోచ్ అయినా కూడా ఒకవేళ అలానే ఉందనుకోండి, ఇట్లా అంటే ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నా కూడా కర్వ్ ఏ దగ్గరికి రాగానే ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది అనుకోండి. సో దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి అప్రోచింగ్ ఇన్ఫినిటీ వెన్ ఎక్స్ ఈజ్ టెండింగ్ టు ఏ. ఎక్స్ ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు లెఫ్ట్ నుంచి కావచ్చు, రైట్ సైడ్ నుంచి కావచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. ఇది డయాగ్రామ్ మీరు చూసి చెప్పచ్చు. ఇది చూడండి, ఈ డయాగ్రామ్ చూసి చెప్పండి. ఇప్పుడు ఇది ఏ, ఒక ఫంక్షను ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. సో ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి లిమిట్ ఎలా రాయాలి. నేను రెండో పక్కన ఈ పక్కన గ్రాఫ్ రాయలేదు. సో దీన్ని బట్టి ఇప్పుడు లిమిట్ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ గ్రాఫ్ పేరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. చెప్పండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అనకూడదు. ఇక్కడ ఎక్స్ రెండు వైపుల నుంచి చూపించట్లేదుగా నేను, ఓన్లీ కుడి వైపు నుంచి, అంటే రైట్ సైడ్ నుంచే అప్రోచ్ అవుతుంది ఇక్కడ ఎక్స్. లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచింగ్ చూపించలేదు మీకు నేను. సో ఏ ప్లస్ అనాలి మనం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత,
మైనస్ ఇన్ఫినిటీ, నెగటివ్లో ఇటు ఇది పైకి పాజిటివ్ ఇన్ఫినిటీ, కిందకి నెగిటివ్ ఇన్ఫినిటీ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎటు అప్రోచ్ అవుతుంది? నెగిటివ్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుంది. ఎప్పుడు? ఎక్స్ ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు, రైట్ సైడ్ నుంచి ఏని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది అని చెప్తుంది ఈ గ్రాఫ్. సో గ్రాఫ్ చూసి లిమిట్ రాశారా? ఇంకోటి ఇస్తాను చెప్పండి మీరు. సపోజ్ ఇక్కడ ఏ అనే వాల్యూ తీసుకుందాం. చెప్పండి, ఈ గ్రాఫ్ చూసి ఇప్పుడు మీరు లిమిట్ ఏం చెప్తారు? గెస్ చేయండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ అప్రోచ్ అవుతుంది? ఏ దగ్గర? మైనస్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది కిందకి. ఎక్స్ ఎటు పోతుంది? ఏ దగ్గరికి పోతుంది? ఎటు నుంచి పోతుంది? లెఫ్ట్ సైడ్ నుంచి పోతుంది, రైట్ సైడ్ నుంచి రావట్లేదు ఇప్పుడు. సో ఇది ఎలా రాయాలి? లిమిట్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ ఏ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ మైనస్ ఇన్ఫినిటీ. సో ఇవన్నీ ఏంటివి? ఇన్ఫైనైట్ లిమిట్స్ అనమాట. ఇవి ఇన్ఫైనైట్ లిమిట్స్. ఇంకోటి కూడా చూపిస్తాను నేను, ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఒక కర్వ్ ఉంది, ఇలా అప్రోచ్ అవుతుంది. అంటే మీరు ఎక్స్ ఇటు ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, ఎక్స్ ఇటు ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది, కర్వ్ కూడా పైకి సడన్గా ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. కర్వ్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తారు? లిమిట్ లిమిట్ ఈజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో అప్రోచింగ్ ఇన్ఫినిటీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ అంటే లిమిట్ ఎక్కడ డిస్కస్ చేస్తున్నాం? ఇన్ఫినిటీ దగ్గర డిస్కస్ చేస్తున్నాం. వచ్చిన లిమిట్ కూడా ఇన్ఫైనైట్ లిమిటే వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ లిమిట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ లిమిట్స్. ఇవేమో ఇన్ఫినిటీ దగ్గర డిస్కస్ చేయలేదు, ఒక పర్టికులర్ పాయింట్ ఏ దగ్గర డిస్కస్ చేసాం. ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ఏ దగ్గర డిస్కస్ చేసాం. ఇక్కడేమో ఫంక్షన్ యొక్క లిమిట్ ఇన్ఫినిటీనే, మనం డిస్కస్ చేస్తుంది కూడా ఇన్ఫినిటీ దగ్గరే. సో డిస్కస్ చేస్తున్న దాన్ని ఏమో మనం లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ అంటాం. అవుట్పుట్ ఇన్ఫినిటీ వస్తే ఆ ఫంక్షన్ని, ఆ లిమిట్ని ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటాం. ఇట్లా ఉంటుంటాయి అన్నమాట ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటే. లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ అంటేనేమో డిస్కషన్ ఎట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినైట్ లిమిట్స్ అంటేనేమో ఆన్సరే ఇన్ఫినిటీ రావటం. అంటే ఇది అవుట్పుట్ ఆన్సర్ ఇన్ఫినిటీ రావటం, ఇది ఇన్పుట్ ఇన్ఫినిటీ తీసుకోవడం. ఇన్ఫినిటీ తీసుకుంటే ఇన్ఫినిటీ దగ్గర డిస్కస్ చేయటం అంటాం. సో ఈ వర్డ్స్కి డెఫినేషన్ మీరేం కష్టపడకలేదు, దానికి పెద్ద ప్రయారిటీ లేదు, దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది. ఇది 8D ఎక్సర్సైజ్. మనం నెక్స్ట్ కంటిన్యూటీ ఉంది, దీంతో లిమిట్స్ అయిపోయినాయి. లిమిట్స్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూటీ ఉంది. కంటిన్యూటీ వీడియోలో మనం ఇంకా చాలా 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 గొప్ప విషయాలు నేర్చుకుంటాం. సో ఆ వీడియోలో మీ దగ్గరికి మళ్ళీ నేను వస్తాను. అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.